ప్రీవియస్ లెక్చర్లో మనం విజిబిలిటీ అండ్ ఒపేసిటీ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసాం. ఈ లెక్చర్లో ఒపేసిటీ జీరో, విజిబిలిటీ హిడెన్ అండ్ డిస్ప్లే నన్ ప్రాపర్టీస్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. సో మనం ఎప్పుడైతే ఒక ఎలిమెంట్కి ఒపేసిటీ జీరో అనే డిక్లరేషన్ ప్రొవైడ్ చేస్తామో ఆటోమేటిక్గా ఆ ఎలిమెంట్ అనేది కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది. సో వెబ్ పేజ్లో ఆ ఎలిమెంట్కి రిక్వైర్డ్ స్పేస్ అయితే ఆక్యుపై అవుతుంది, బట్ యూజర్స్కి మన వెబ్ పేజ్లో ఆ ఎలిమెంట్ అనేది కనిపించదు బికాజ్ ఇట్స్ కంప్లీట్లీ ట్రాన్స్పరెంట్. సిమిలర్ టు దిస్ విజిబిలిటీ హిడెన్ కూడా వర్క్ అవుతుంది. సో ఎలిమెంట్ అనేది దానికి రిక్వైర్డ్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది, బట్ విజిబిలిటీ హిడెన్ అనే డిక్లరేషన్ వల్ల ఎలిమెంట్లో ఉండే కంటెంట్ యూజర్కి వెబ్ పేజ్లో కనిపించదు. సో ఈ రెండు సిమిలర్గా వర్క్ అవుతాయి. బట్ ఇప్పుడు డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై చేస్తే కంప్లీట్లీ వెబ్ పేజ్ ఫ్లో నుంచి ఎలిమెంట్ అనేది రిమూవ్ అవుతుంది. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం ఇక్కడ HTMLలో యాడ్ చేసింది 7 పారాగ్రాఫ్స్, బట్ అవుట్పుట్లో మనకు ఓన్లీ 6 పారాగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ థర్డ్ పారాగ్రాఫ్ దేనికైతే మనం డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ అప్లై చేసామో అది కంప్లీట్లీ వెబ్ పేజ్ ఫ్లో నుంచి రిమూవ్ అయింది. సో దానివల్ల మనకి ఇక్కడ అవుట్పుట్లో ఓన్లీ 6 పారాగ్రాఫ్స్ కనిపిస్తున్నాయి. ఆల్సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో అది ఓన్లీ 2 పారాగ్రాఫ్స్ గ్యాపే తప్ప 3 పారాగ్రాఫ్స్ది కాదు. సో ఇది కంప్లీట్లీ దానికి కావాల్సిన స్పేస్ కూడా వెబ్ పేజ్ నుంచి రిమూవ్ అవుతుంది. ఇది ఒపేసిటీ జీరో, విజిబిలిటీ హిడెన్ అండ్ డిస్ప్లే నన్కి డిఫరెన్స్. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తే ఈ 3 ప్రాపర్టీస్ ఆర్ డిక్లరేషన్స్ కూడా ఒకటే ఫంక్షన్ ఫాలో అవుతున్నాయి. ఎలిమెంట్ కంటెంట్ని వెబ్ పేజ్లో యూజర్కి హైడ్ చేయడం. సో మనం ఒపేసిటీ జీరో అయినా అప్లై చేయొచ్చు, విజిబిలిటీ హిడెన్ అయినా అప్లై చేయొచ్చు, డిస్ప్లే నన్ అయినా అప్లై చేయొచ్చు. బట్ ఈ మూడిటికి డిఫరెన్సెస్ ఏంటి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్పేస్. సో డిస్ప్లే నన్ అంటే ఎలిమెంట్కి ఎలాంటి స్పేస్ వెబ్ పేజ్లోకి ఉండదు. విజిబిలిటీ హిడెన్ అండ్ ఒపేసిటీ జీరో మాత్రం ఎలిమెంట్ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, బట్ కంటెంట్ అనేది హైడ్ అవుతుంది లేదా ట్రాన్స్పరెంట్ అవుతుంది. సో ఇవి ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో యూజ్ చేయొచ్చు అంటే, సో డిస్ప్లే నన్ అనేది మనం యూజువలీ మోడల్స్ ఆర్ పాపప్ మెసేజెస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ వార్నింగ్ మెసేజెస్కి యూజ్ చేయొచ్చు. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఈ స్టైల్ అట్రిబ్యూట్ అని రిమూవ్ చేసి సో అన్ని ఎలిమెంట్స్కి ఇన్లైన్ స్టైలింగ్ అనేది రిమూవ్ చేద్దాం. నా ఫస్ట్ దానికి లెట్స్ సే వార్నింగ్ అనే క్లాస్ నేమ్ ఇచ్చి కంటెంట్ని డూ నాట్ ఓవర్ అని చేంజ్ చేద్దాం. ఇప్పుడు హెడ్ ఎలిమెంట్లో స్టైల్ ట్యాగ్లో డాట్ వార్నింగ్ దీనికి కలర్ రెడ్ ప్రొవైడ్ చేసి background color let's say pink or yellow, do not hover. now వెబ్ పేజ్లో ఒక బటన్ యాడ్ చేసి హోవర్ అనే ఒక బటన్ యాడ్ చేసి ఇప్పుడు ఈ బటన్ మీద హోవర్ చేసినప్పుడు మనకి డు నాట్ హోవర్ అనే ఈ మెసేజ్ కనిపించాలి, అని ఈ వార్నింగ్ మెసేజ్ కనిపించాలి. బట్ ఆ వార్నింగ్ మెసేజ్ అక్కడ కనిపించినట్టు యూజర్కి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే మనం డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో బై డిఫాల్ట్ ఎలిమెంట్కి డిస్ప్లే నన్ అనే ప్రాపర్టీ ఉంటుంది, బట్ బటన్కి మనం ఒక హోవర్ ఎఫెక్ట్ యాడ్ చేద్దాం. సో ఈ కాలన్ హోవర్ అంటే ఏంటో మనం డీటెయిల్గా తర్వాత డిస్కస్ చేద్దాం. బట్ ఫర్ నౌ ఎప్పుడైతే ఆ బటన్ని హోవర్ చేస్తారో, సో సింప్లీ చెప్పాలి అంటే బటన్ కాలన్ హోవర్ అంటే ఇది ఒక సూడో క్లాస్ ఆర్ సూడో ఎలిమెంట్. సో మనం ఎప్పుడైతే హోవర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తామో ఈ బటన్కి, యూజర్ ఆ బటన్ మీద హోవర్ చేసినప్పుడు ఈ వార్నింగ్ అనే క్లాస్ నేమ్లో ఉండే ప్రాపర్టీస్కి, సో ఈ కాలన్ హోవర్ అంటే ఏంటంటే బటన్ మీద ఎప్పుడైతే యూజర్ హోవర్ చేస్తారో అంటే మనం దానికి ఒక హోవర్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నాం. ఎప్పుడైతే యూజర్ బటన్ మీదకి హోవర్ చేస్తారో అంటే మౌస్ని అక్కడికి మూవ్ చేస్తారో ఈ క్లాస్ నేమ్ వార్నింగ్ అనేది ఏదైతే ఉందో ఆ ఎలిమెంట్కి మనం CSS స్టైలింగ్ని చేంజ్ చేయొచ్చు. సో ఇవి డిఫాల్ట్ స్టైలింగ్.
బట్ దాన్ని చేంజ్ చేసి డిస్ప్లే బ్లాక్ అని ప్రొవైడ్ చేయొచ్చు. అంటే అప్పుడు ఇది హోవర్ చేసినప్పుడు ఈ ప్రాపర్టీ రిప్లేస్ అయ్యి డిస్ప్లే బ్లాక్ అనేది, అంటే ఎప్పుడైతే ఆ బటన్ మీద హోవర్ చేస్తారో ఈ డిస్ప్లే బ్లాక్ అనేది డిస్ప్లే నన్ని ఓవర్ రైట్ చేస్తుంది. సో మీరు ఇక్కడ అవుట్పుట్లో అబ్జర్వ్ చేసి ఉంటే ఓవర్ చేసినప్పుడు దేర్ యూ గో. సో ఇక్కడ స్పెసిఫిక్గా మనం డిస్ప్లే నన్ డిస్ప్లే బ్లాక్ అనే ఫీచర్స్ ఎందుకు యూస్ చేసామంటే, ఎప్పుడైతే మనం ఓవర్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ అక్కడ ఎపియర్ అవ్వడం వల్ల మిగతా అన్ని ఎలిమెంట్స్ కూడా రీఅరేంజ్ అవుతున్నాయి. అంటే సిన్స్ బై డిఫాల్ట్ అది ఎలాంటి స్పేస్ ఆక్యుపై చేయట్లేదు డిస్ప్లే నన్ వల్ల. బట్ డిస్ప్లే బ్లాక్ అని రాగానే అది అన్ని ఎలిమెంట్స్ లేఅవుట్ని ఎఫెక్ట్ చేసి ఆ ఎలిమెంట్ని అక్కడ యాడ్ చేస్తుంది. దీనివల్ల యూజర్ ఆ వార్నింగ్ మెసేజ్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. బికాజ్ కంప్లీట్లీ అన్ని ఎలిమెంట్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళకి క్లియర్గా అక్కడ డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది. సో దీనికి డిస్ప్లే నన్ అండ్ డిస్ప్లే బ్లాక్ అని యూస్ చేస్తే ఈ డిఫరెన్స్ క్లియర్గా అర్థమవుతుంది. విజిబిలిటీ హిడెన్ అండ్ విజిబుల్ ఫీచర్స్ కూడా మనం యాడ్ చేయొచ్చు, బట్ అవి ఆ ఎఫెక్ట్ అనేది చూపించదు. సో సేమ్ ఇలానే మనం ఒపేసిటీ 0 అండ్ ఒపేసిటీ 1 కూడా యూస్ చేయొచ్చు. సో ఒపేసిటీ 0 అండ్ ఒపేసిటీ 1 మనం ఎప్పుడు యూస్ చేస్తామంటే, ఏమైనా యానిమేషన్స్ అంటే ఏమైనా స్మూత్ ట్రాన్సిషన్స్ చూపించినప్పుడు, అంటే మనం ఇప్పుడు ఇక్కడ హోవర్ చేసినప్పుడు అలా సడన్గా ఎపియర్ అయిపోకుండా ఒక స్మూత్ ట్రాన్సిషన్ కనిపించాలి అంటే మనం ఒపేసిటీ ఫీచర్స్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రాన్సిషన్ 1 సెకండ్ అని ఇస్తే అది ఒపేసిటీ 0 నుంచి ఒపేసిటీ 1 వరకు చేంజ్ అవ్వడానికి 1 సెకండ్ టైం తీసుకుంటుంది. సో మనకి ఆ స్మూత్ ట్రాన్సిషన్ అనేది కనిపిస్తుంది. దేర్ యూ గో. చూసారా? సో ఇలాంటి యానిమేషన్స్ యాడ్ చేయడానికి మనం ఒపేసిటీని యూస్ చేస్తాం. నా విజిబిలిటీ హిడెన్ అండ్ విజిబిలిటీ నన్ అనేది మనం మెన్యూస్కి యూస్ చేయొచ్చు. అంటే ఇక్కడ డు నాట్ హోవర్ అనే బదులు ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ఆర్ ఒక మెన్యూ ప్రొవైడ్ చేసి, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ ఇక్కడ ఒక అన్ఆర్డర్డ్ లిస్ట్ ప్రొవైడ్ చేద్దాం. అన్ఆర్డర్డ్ లిస్ట్లో లిస్ట్ ఐటమ్స్ ఒక 2 ప్రొవైడ్ చేసి మెన్యూ ఐటమ్. సో బై డిఫాల్ట్ మనం ఈ పారాగ్రాఫ్కి స్టైల్ అట్రిబ్యూట్ యాడ్ చేసి మార్జిన్ నెగటివ్ ప్రొవైడ్ చేస్తే -2 rem, మార్జిన్ టాప్ -2 rem ప్రొవైడ్ చేస్తే ఆర్ -3 rem. సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా చూస్తే ఇవన్నీ ఒకే ఆర్డర్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ ఈ బటన్ మీద హోవర్ చేసినప్పుడు, మెన్యూ అనే బటన్ మీద హోవర్ చేసినప్పుడు మీకు ఆ మెన్యూ అనేది కనిపిస్తుంది. సో దీనికి ZIndex 10, దేర్ యూ గో. ఆర్ ఇక్కడ మనం విజిబిలిటీ హిడెన్. సో ఇనిషియలీ మెన్యూ అనేది కనిపించట్లేదు, బట్ ఎప్పుడైతే దీని మీద హోవర్ చేస్తున్నామో అప్పుడు మాత్రం విజిబిలిటీ విజిబుల్. దేర్ యూ గో. దీనికి ట్రాన్సిషన్ అవసరం లేదు. దేర్ యూ గో. సో దీనివల్ల ఆ రిమైనింగ్ ఎలిమెంట్స్ అనేవి అక్కడి నుంచి డిస్టార్ట్ అవ్వట్లేదు, జస్ట్ ఆ మెన్యూ అనేది యాడ్ అవుతుంది. సో ఈ మెన్యూ ఐటమ్స్ని మనం ఇంకా క్లియర్గా ప్రీవియస్ ఎలిమెంట్స్ మీద ఓవర్లే చేయడానికి అదర్ ఫీచర్స్ లైక్ ZIndex అని యూజ్ చేయొచ్చు. బట్ దాని గురించి డీటెయిల్గా మనం పొజిషనింగ్ గురించి నేర్చుకున్నప్పుడు తెలుసుకుందాం. బట్ ఫర్ నౌ యూజువల్లీ మనం విజిబిలిటీ అనే ప్రాపర్టీని యాక్సెసిబుల్ మెన్యూస్ కోసం యూజ్ చేస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ మనం స్టార్టింగ్ నుంచి కూడా ఈ టైనీ సీడ్ వెబ్సైట్ని రీక్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, హెడర్లో ఉండే ఈ యాంకర్ లింక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు హోవర్ చేసినప్పుడు ఒక డ్రాప్ డౌన్ మెన్యూ అనేది వస్తుంది. 2 to 3 ఐటమ్స్ అనేవి మీకు అక్కడ డ్రాప్ డౌన్ అవుతున్నాయి. సో ఇవి బై డిఫాల్ట్ స్పేస్ని ఆక్యుపై చేస్తున్నాయి. అండ్ ఈ నెక్స్ట్ ఐటమ్స్ అనేవి వాటి చుట్టూ ర్యాప్ అయి ఉన్నాయి. బట్ వాటికి విజిబిలిటీ హిడెన్ ప్రొవైడ్ చేసి విజిబిలిటీ విజిబుల్ ప్రొవైడ్ చేయడం వల్ల అవి యూజర్కి డిస్ప్లే అవుతాయి. అండ్ ఇవి డిస్ప్లే అయినప్పుడు మిగతా ఎలిమెంట్స్ డిస్టార్ట్ అవ్వవు. బట్ వీటికి మనం డిస్ప్లే నన్ అండ్ డిస్ప్లే బ్లాక్ ప్రాపర్టీ కనుక ఇస్తే ఇది డిస్ప్లే అవ్వగానే ఈ కింద ఉండే ఎలిమెంట్స్ అన్నీ కూడా కిందకి డ్రాగ్ అయ్యి మనకి మొత్తం వెబ్ పేజ్ అనేది డిస్టార్ట్ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం విజిబిలిటీ ఫీచర్ ఆర్ ఈవెన్ ఒపాసిటీ కూడా యూస్ చేయొచ్చు. సో ఇది ఒపాసిటీ, విజిబిలిటీ అండ్ డిస్ప్లే నన్ ప్రాపర్టీస్ డిఫరెన్సెస్ అండ్ యూస్ చేసే డిఫరెంట్ యూస్ కేసెస్. నెక్స్ట్ లెక్చర్లో డిస్ప్లే ప్రాపర్టీలో ఉండే ఇంకొక వాల్యూ డిస్ప్లే ఫ్లెక్స్ గురించి, అంటే
సిఎస్ఎస్లో ఫ్లెక్స్ బాక్స్ గురించి డిస్కస్ చేద్దాం.